కాకపోతే వాక్యం వినే ముందు వాక్యం వినగలిగిన మనసు మనకు కలుగును గాక. ప్రకటన గ్రంథంలో దేవుడు అంటున్నాడు, చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఆత్మ చెవి రావాలి అనండి. యేసు నామములో చెప్పండి, మీ తల మీద చేయి పెట్టుకోండి. నా బ్రెయిన్ ఆలోచన అపవాదికి సర్పానికి ఇవ్వను. ఈ సన్నిధిలో బాడీ ఆఫ్ క్రైస్ట్ లో యేసు నామములో నా తండ్రి అయిన దేవునికి అప్పగిస్తున్నాను. నా చెవి పరిశుద్ధాత్మ చెవిగా మార్చబడును గాక. ఆయన స్వరం ఈ దినం నేను విందును గాక. ఇలా చెప్తాం, నా పాదములకు దీపం దేవుని వాక్యం. నేను వాక్యం ద్వారా బ్రతకబోతూ ఉన్నాను. వాక్యం ద్వారా నడుస్తాను. వాక్యం ద్వారా జీవిస్తాను. వాక్యం ద్వారా పని చేస్తాను. నేను ఏది చేపెట్టినా చెప్పండి, నేను ఏది చేపెట్టినా యేసు నామములో ఫలిస్తుంది, ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే నేను వాక్యమై మారిపోతాను. చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్పి ఖరాబా 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 అలాగే మోకరించడం, లేచి నిలబడి కొంచెం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఒక్క 5 minutes అలాగే అన్య భాషల్లో వాక్యానికి విరోధంగా వాక్యాన్ని విననివ్వకుండా సంఘానికి రాకుండా చేసిన దురాత్మ శక్తులు మనం బంధించబోతున్నాం. అంధకార శక్తులు మనం బంధించబోతున్నాం. దెయ్యపు కార్యాలు మనం బంధించబోతున్నాం. అన్య భాషలు మాట్లాడండి. యెహోవా ఒక కార్యం మన మధ్యలో ప్రారంభించబోతున్నాం. మొదలదు వాక్యానికి విరోధంగా ఈ సంఘానికి రాకుండా చేస్తున్న ఇక్కడ పనిచేసిన అంధకార దురాత్మ, ఆకాశ మండల దురాత్మ, భూమండల దురాత్మ, సముద్ర మండల దురాత్మ, వాక్యం తప్పుల ద్వారా చూసిన దురాత్మ, ఈ చూపిస్తున్న నిస్సంగస్తాన్ని సరే యేసు నామములో నిన్ను బంధిస్తూ ఉన్నా. ప్రార్థన చేయి. చప్పట్లు కొట్టాలంటే చప్పలు కొట్టచ్చు, ఎగరాలంటే ఎగరచ్చు. ఆపుకోవద్దు. Don't control yourself. The Lord fill it with Holy Ghost. Fill on the whole Mahadara. Begin in tongues. Pray in the Holy Ghost. మాట్లాడాలి ఆపద్దు. ఒక ప్రశాంతమైన పరిశుద్ధాత్మ వాతావరణం, ఒక ప్రశాంతమైన అగ్ని వాతావరణం, అభిషేక వాతావరణం. అగ్ని స్తంభం, మేఘ స్తంభం యేసు నామములో ఈ ప్రాంతం వచ్చుగాక. అగ్ని పొగలో మాట్లాడిన వాడు యేసు నామములో పొగలో వచ్చి మాట్లాడిన గాక. ప్రతి వ్యక్తి మోషేగా మారును గాక, సఫలుగా మారును గాక, పేతురుగా మారును గాక, పౌలుగా మారును గాక. ఉపదేశం దైవికమైన ఉపదేశం. Open the doors to hear many. యేసు నామములో అనేక భాషలు కలిగిన వారు రావాలి, అనేక ప్రాంతాల నుంచి రావాలి. విరోధమైన దురాత్మ బంధించు. అన్య భాషలు మాట్లాడుకునే చేసిన దురాత్మ యేసు నామములో I bind you. కొంచెం ఒక్క నిమిషం మాట్లాడండి.
Yes, 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 yes. సమర్పించుకున్నాను సాగిపోతున్నాను యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసు కొరకే సమర్పించుకున్నాను నా యేసు కొరకే ఆదిపోను నేను సాగిపోవచ్చున్నాను ఆదిపోను నేను సాగిపోవచ్చున్నాను యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా చేద్దామా కలిసి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా పోరాటం ఆత్మీయ పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు పోరాటం మాదరి సాగిపోతున్నాను సిలువను మోసుకుని ఆరోగ్యస్థానా సిలువను మోసుకుని ఆరోగ్యస్థానా చెప్పండి యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా పోరాటం జరుగుతుంది ఈ పోరాటం ఒక్కొక్కరికి అర్థం అవ్వాలయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసు కొరకే సమర్పించుకున్నాను నా యేసు కొరకే చెప్తాం నా యేసు కొరకే నా యేసు కొరకే సమర్పించుకున్నాను యేసయ్యా ఆదిలోను నేను సాగిపోతున్నాను ఆదిలోను నేను సాగిపోతున్నాను యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా మురారయ్యా మారలో యేసయ్యా నా యేసయ్యా నా యేసు కొరకే సమర్పించుకున్నాను నా యేసు కొరకే సమర్పించుకున్నాను నా యేసు కొరకే నా యేసు కొర చెప్పాలి సమర్పించుకున్నాను నా యేసు కొరకే నా యేసు కొరకే సమర్పించుకున్నాను నా యేసు కొరకే యేసయ్యా 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 సమర్పించుకున్నాను సమర్పించుకున్నాను అపవాదే ఆదరణ యేసయ్యా 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 నా యేసు కొరకే నా యేసు కొరకే సమర్పించుకున్నాను నా యేసు కొరకే సమర్పించుకున్నాము నా యేసు కొరకే సమర్పించుకున్నాను నా యేసు కొరకే ఏదేమైనా నా సమర్పణ నీతోనయ్యా సావైనా బ్రతికైనా మరణం విడదీయలేని శక్తి సమర్పించుకున్నాను ఈ పోరాటం ఆగదు నువ్వు పోరాడేది రక్తం మాంసములతో కాదు ఆకాశ మండల దురాత్మ శక్తులతో ఈ పోరాటం అపవాదితో ఈ పోరాటం అంతరాత్మలతో ఈ పోరాటం శాతపడి శక్తులు ఎదిరించు 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 ఎంత కవచము ధరించిన వారిగా అదిగో సంగమా కృపకలను గాక యేసయ్యా యేసయ్యా నా
యేసు కొరకే సమర్పించుకున్నాను. ఈ సంఘం యేసు నామములో ఆగకుండా పోరాడేస్తున్నాము. అపవాది ఈ పొలను వేస్తున్నాము, చెదగదెక్కుతున్నాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. Yes. ఆ బంధకాలు రావు. కూర్చుందాం. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? కూర్చుందాం. ఒకవేళ మీరు కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోవచ్చు. ఎందుకు కింద కూర్చోబెడుతున్నాం అంటే మనమంతా యేసు ప్రభు ముందు ఏమీ లేదు. ఆమె అన్నీ ఉన్నా హల్లెలూయా ఏమీ లేదు వాడు. ఆమె స్తోత్రం. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క సమర్పణ, బట్ నేను ఎవరిని ఏమనట్లేదు. హల్లెలూయా. ఎవరి కొరకు మనం సమర్పించుకుని పోరాటంలోకి వచ్చాం? యేసయ్య కొరకు. ఆమె. సో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వచ్చే శనివారం తెట్టు అనే ప్రాంతంలో సంఘపు ఆరాధనలు చర్చ్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ అద్దె ప్రాంతం అది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. అందరు రావచ్చు, అందరు రావాలని నా కోరిక. నాతో పాటు ఎల్లప్పుడూ నా పిల్లలు, నా బిడ్డలు అందరూ నాతో కలిసి ఉండాలని ఆశ. ఆమేన్. సో మీ పనులు, మీ స్థితిగతులు చూసి రావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఆమె మీరు రాకపోయినా కనీసం ఈ మందిరం కొరకు, ఈ మినిస్ట్రీలో ఎంతో మంది పాస్టర్లు ఉన్నారు, వారందరి కొరకు కనీసం మీ రాత్రి వేళ ప్రార్థనలు, వారానికి ఒక్క రోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే టీం అవసరం. ఆమె హల్లెలూయా. అండ్ దెన్ త్వరలోనే 10 రోజులు ఈ సంఘం అన్య భాషల్లో అరగంట మాట్లాడాలి. సాయంకాలం పూట పెడతాము ఆ సెషన్లు ఈ సంఘానికి మాత్రం. దానికి నేను గూగుల్ మీట్ని యాప్లో నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. అరగంట మాట్లాడాలి. ఎంతసేపు మాట్లాడాలండి? 1/2 an hour అందరూ వచ్చి అన్ని భాషలు మాట్లాడాలి. స్తోత్రం. అర్థమవుతుందా? 10 రోజులు మీరు బాగా చేశారనుకోండి, 11వ రోజు మీ అర్థంలో మీకే చూస్తే మీకే చిరాకేస్తుంది. ప్రార్థన చేద్దాంరా అని అంటారు. హల్లెలూయా. స్తోత్రం. మన చిన్నప్పుడు ఎల్కేజీలో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని 1వ తరగతిలో, కానీ ఎల్కేజీలో ఏ ఆ పలక మీద దిద్దించేవారు, రాయించేవారు. తెలుసా మీకు? ఆ పని మేము చేస్తాం ఇప్పుడు. మీరందరూ కనీసం ఒక విశ్వాసి 1:30 భాషల్లో మాట్లాడాలి. చెప్పండి. గంట, దశంభాగం 2.5 గంట, 1.5 hour మీరు మాట్లాడి చూడండి, దేశాన్ని మీరు కదిలిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్. టైం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనము కొన్ని సిరీస్ మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో కూడా. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. సో
ప్రైజ్ లార్డ్. దానికి ముందు నేను చెప్పాల్సిన ఇంకొకటి ఉంది. మీరు ఖచ్చితంగా 14వ తారీఖు సాయంకాలం మీరు రావాలి. ఉదయకాలము మీరు ఎవరైనా పాస్టర్లకి మీరు వండి పెట్టాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తున్నారు. దానికి నిశ్చయమైన ఆశీర్వాదం పరలోకం నుంచి మా ప్రభు ఇచ్చేసారు కాక. ఆమె చేసి అందరి కొరకు అందరూ చేయాలని, ఇక్కడ ఉన్న వారందరూ సంఘములో పనివారిగాను దేవుని పని కలిగిన వారిగా మార్చబడాలని, చేస్తున్న వారిని దేవుడు నిశ్చయంగా దీవించాలని, చేయాలి అని కోరుకున్న వారిని చేసేటట్లుగా దీవించాలని 2 చేతులు ఊపుతూ స్తోత్రాలు చెల్లిద్దా. స్తోత్రం 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 స్తోత్రం. నేను అంటున్నాను, నిశ్చయముగా మీరు ఎక్కడికి వెళ్లకుండా ఖచ్చితంగా ఈ సంఘములో మీరు స్తంభములుగా మార్చబడితే వచ్చే కాలంలో ఇది భారతదేశంలోనే ఉన్నతమైన సంఘంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత సంవత్సరాల్లో ఇంతమందిని 1.5 సంవత్సరాల్లో ఇంతమందిని సంపాదించడం కష్టమండి. ఆమె హల్లెలూయా. చాలా ఆశీర్వాదకరమైన మనకి సౌండ్ సిస్టమ్, మంచి క్వాలిటీ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. 14వ తారీఖు సౌండ్ సిస్టమ్ పెట్టడానికి వస్తారు. మనం దాని డెమోని చూస్తున్నాము. నిశ్చయంగా అది బాగుంటే దగ్గర 4.5 lakh పెట్టి మనం కొనాలి. ప్రార్థనలో పెట్టండి, మీ చేతిని దేవుడు నిశ్చయంగా బలపరుస్తాడు. పాస్టర్ మీరు పెట్టుకోవచ్చు కదా అంటే, మేము పెట్టుకున్నాం అనుకోండి దాచుకుని మమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమె మీరు కూడా కారులలో తిరుగుదురు కాక, మీరు కూడా ఆశీర్వాదకరంగా ఉందరు కాక. అయ్యో బ్రదర్ నాకు ఇవ్వలేకపోతున్నాను, నువ్వు కలవరపడుతున్నావు తెలుస్తుంది, నిన్నే మొదట దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సౌండ్ సిస్టమ్ కోసం స్తోత్రాలు చెల్లిద్దాం. మంచి కీబోర్డ్ ప్లేయర్ని, మంచి ప్యాడ్ ప్లేయర్ని, మంచి తబలా ప్లేయర్ని, మంచి సాక్సోఫోన్ గిటార్ ప్లేయర్ని, అన్ని విధంగా ఫ్లూటిస్ట్ దేవుడు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మంచి పాటలు పాడే క్వైర్ టీమ్ దేవుడు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మంచి అసిస్టెంట్స్ పాస్టర్స్ దేవుడు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసే టీమ్స్ ని, కొత్తగా వచ్చిన వారిని నడిపించే టీమ్స్ దేవుడు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఏరియా కోఆర్డినేటర్స్ దేవుడు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మీ ఏరియాకి మీరు కోఆర్డినేటర్స్ గా, అంటే ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు, మీ ఏరియాకి మీరే సువార్థికులుగా ఉండి అనేక మందిని ఇక్కడ తీసుకురావాలి. ఆమె ఒక తీర్మానం తీసుకున్న వాళ్ళు చేయి పైకెత్తని, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ ఏరియాలో మీరే సువార్థికులు సంఘాన్ని తీసుకురావడానికి ఎత్తండి, ఏం పర్లేదు, నేను ప్రార్థన చేస్తాను. అయ్యో భయపడతారేంటి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె ప్రార్థన చేద్దాం. మహోన్నతుల చేతులు ఎత్తిన ప్రతి హస్తం సమర్పించుకున్న వారిని అపవాది మొట్టకుండా కంచివేయండి. యేసు నామములో అనేకులు వీరి ద్వారా వచ్చుదురు గాక, అనేక హృదయాలు తెరవబడ్డ గాక. ఇది జరగదు అనుకున్న వారు కూడా యేసు నామములో ఇది జరుగును గాక. ఓ ప్రతి ద్వారాలు యేసు నామములో ఐ ఓపెన్ ద డోర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆత్మలు నిండుగా నింపబడతారు కాక. కొన్ని సంవత్సరాల్లో, ఈ సంవత్సరం ముగింపులో వేల మందిని మేము చూసుకుందాము గాక. మా కన్నులారా దేవుని కార్యాలు మేము చూసుకుందాము గాక. ప్రతి దేవుని కార్యాలు మీరందరూ మేము వివరించుదాము గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా కూడా వెళ్ళి మీరు ఏ సంఘములో ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఎలాగా అని కొత్తగా వచ్చిన వాళ్ళని పలకరించండి. ఇక్కడికి వచ్చిన వారిని కూడా పలకరించండి. కోఆర్డినేటర్స్ గా పనిచేయండి. అండ్ దెన్ నాకు ఒక 3 లేడీస్ 3 జెంట్స్ ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ లో వచ్చి కలవండి. మీ పేరు, మీ నెంబరు, మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఎవరు పడితే వాళ్ళని, కొత్తగా వచ్చిన వాళ్ళని మొదట చేర్చుకోం, కానీ ఎవరు పడితే వాళ్ళని, సారీ అలా కాదు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు చేర్చుకోం. మినిమం 6 months 7 months భార్య భర్తలుగా ఉన్న వారిని మాత్రం ఎక్కువ చేర్చుకుంటాం ఈ టీంలలో. ఆమేన్, హల్లెలూయా. అండ్ దెన్ ప్రార్థన చేయండి. అనేక మంది సంఘ పెద్దలుగా ఎన్నుకోబడాలి. ఆ వాక్యాలు కూడా చెప్తాను ఒకరోజు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు సంఘ పెద్దగా ఉండాలి, ఎవరు సంఘ పెద్దగా ఉండకూడదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తేనే దానికి ఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. 3 లేడీస్ 3 జెంట్స్
కోఆర్డినేటర్స్ గా ఉండాలి అందరికీ. రెండవదిగా సంఘంలో ఏం జరుగుతుందో తెలియాలి. మూడవదిగా కొత్తగా వచ్చిన వారు ఎవరో వాళ్ళ నెంబర్ తీసుకుని వాళ్ళు ఫాలో అప్ చేయాలి. క్రమంగా రావాలి. ఎవరెవరు రావట్లేదో తెలుసుకోవాలి. విజిటింగ్స్ చేయాలి, ప్రార్థన చేయాలి, ఇవన్నీ నడిపించాలి. ఆమె హల్లెలూయా. నాతో ఇంకా అనేక మంది పాస్టర్స్ మనకు కావాలి. ప్రార్థన చేయ అపోస్తులు కావాలి, కాపర్లు కావాలి, సువార్థికులు కావాలి. మీరందరూ అయిపోవద్దు నాకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా వచ్చే సంవత్సరానికి, వచ్చే 2-3 సంవత్సరాల్లో మీరు ఊహించలేనంత గొప్ప సంఘంగా ఈ సంఘాన్ని వేవేల జనముల కొద్ది జీవిస్తారు. హల్లెలూయా. సో మంచి కెమెరా ఎక్విప్మెంట్ మనం కొనాలి. ప్రార్థన చేయండి. అదొక 4.5 లక్షలు అవుద్ది. దేవుడు మనకు అనుగ్రహించుగాక. డోంట్ వరీ 600 సంఘం కలిగిన అన్న ఓ బ్రదర్ అంటున్నాడు 700. ఎట్టన్నా కొంటున్నావు, నాకు పరలోక దేవుడు ఇస్తాడు. నీ గుండె పెద్దదన్నా, నా గుండె ఎప్పుడు పెద్దది. స్తోత్రం. నా గుండె కన్నా నాతో ఉన్న వారందరూ గొప్ప మనసు కలిగిన వారు. హల్లెలూయా. నాకన్నా మీ విశ్వాసం గొప్పది. స్తోత్రం. సెకండ్ హ్యాండ్ కొందామంటే ఒకరు ఒప్పుకోరే, ఏసరక్షణ చేయం. ఆమె దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా దీవించుగాక. హల్లెలూయా. సో ఇక మనం వాక్యంలోకి వెళ్దాం. అన్ని ప్రకటనలు అయిపోయినాయి. అలాగే ఈ వారం బర్త్డేలు చేసుకునేవారు, ఈ వారం ఏమంటారు పెళ్లి రోజులు చేసుకునే వాళ్ళందరూ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆఖరిగా కలవండి. ఈ వారం బర్త్డేలు ఎవరికైనా ఉన్నాయా? హల్లెలూయా. ఎవరికి ఏం లేవు కదా. స్తోత్రం. ఆమేన్. కాబట్టి ఈ నెలందరూ చేసుకునే అందరి కొరకు నిశ్చయముగా ప్రభు ఆశ్చర్య రీతిగా నడిపించాలని 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వారం ప్రయాణాలు చేయాలనుకుంటున్న బిడ్డలందరి కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వారము అనేక కార్యాలు పూనుకోవాలి, వ్యాపారాలు స్టార్ట్ చేయాలి, కొత్తగా చేయవేయాలనుకుంటున్న వారందరి మార్గాలు దేవుని చిత్తంలో తెరవబడును గాక. పరలోక ధన నిధులు తెరవబడును గాక. ఇది గొప్ప సగ తర కత్తుడవా. దేవుని కృప బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. దేవుడు తెరిచాడు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, 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 స్తోత్రం. పిల్లల ఫీజులు కట్టాలనుకున్న వారు ఫీజులు తెరవబడును గాక. అనేక పిల్లలు ఆశీర్వాదకరంగా సండే స్కూల్ అంతా ఆశ్చర్య రీతిగా బిడ్డలు కట్టబడాలని స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడికి వస్తున్న యవనస్తులు దేవుడు ఆశ్చర్య రీతిగా నడిపించాలని స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతిఫలం కలుగుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్, ఆమేన్. మీరు ఏ విశ్వాసంతో వచ్చారో ఆ విశ్వాసాన్ని నా దేవుడు బలపరిచాడు నాక. ఇప్పుడు వాక్యాన్ని మనం స్టార్ట్ చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం అంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి తోలకు. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 12. తోదకు ప్రభు యొక్క మహా శక్తిని బట్టి ఆయన యందును బలవంతులుగా మారాలి. ఆమేన్. మళ్ళీ రివైండ్ చేసి ఇదిగోండి అక్క, ఆయన యందు మీరు బలవంతులుగా మారాలి. ఆమేన్. ఈవేళ ప్రభు మనతో ఇక మీదట మాట్లాడేది ఏంటంటే మన పోరాటం మనుషులతో కాదు. అనండి, ఎదురింటి అక్కతో కాదు. చెప్పండి, పక్కింటి పొల్లమ్మతో కాదు. ఆమేన్. బంధువులతో కాదు, మీ ఆవిడతోనో మీ భర్తతోనో కాదు, వాళ్ళ విరోధంగా లేకపోతున్న అపవాదితో మన పోరాటం. హల్లెలూయా. నువ్వు దేనితో పోరాడుతున్నావో, ఎందుకు పోరాడుతున్నావో, ఎందుకు రక్షించబడ్డావో నీకు తెలియాలి. ఒక శిశువు తల్లి గర్భంలో పుట్టక మునుపు ఆ శిశువు పుట్టడానికి తండ్రి నుంచి వచ్చిన ఆ రక్తం ఎంతో పోరాడింది తల్లి గర్భంలో చేరడానికి. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. వివాహం అనేది శరీరాశలకు సంబంధించింది కాదు, అది దేవుని రాజ్యం. నువ్వు దేవుని రాజ్యాన్ని కడుతున్నావని అర్థం. దేవుని వాగ్దానాన్ని నెరవేరుస్తున్నావు. వివాహం చేసుకోవాలంటే ఏదో శరీరాశల కోసం కాదు, నువ్వు ఆపుకోలేకపోతున్నావని వివాహం కాదు. దేవుని రాజ్యం కట్టబడడానికి నిన్ను దేవుడు ఎన్నుకుంటున్నాడు, జతపరుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. నీవు దేవుని యొక్క కొడుకుగా, కూతురుగా, దేవుని కుటుంబముగా ఐక్యపరచబడుతున్నావని అర్థం. హల్లెలూయా. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఏ వివాహంలో పోరాటం లేదండి? చెప్పండి. కాలేజీలో పోరాటం ఉండదా? ఎగ్జామ్స్ రాసే ప్రతి కుర్రోడికి పోరాటం. ఆమేన్, హల్లెలూయా. పొద్దున్నే హోటల్ పెట్టేవాడికి రాత్రి నుంచే పోరాటం, ఏం చేయాలని మైండ్లో ఉందా లేదా పోరాటం? హల్లెలూయా. ప్రతి వ్యక్తి బ్రతుకుటకు ఒక పోరాటం. యుద్ధం చేస్తూనే ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యుద్ధం చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. బ్రతకడానికి మానవుడు ఆహారం కొరకు ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉండాలి. కానీ మన పోరాటం ఈ లోక సంబంధమైనది కాదు. మన పోరాటం పరలోక సంబంధమైనది. మన యుద్ధం మనుషులతో కాదు, ఆకాశ మండల దురాత్మ శక్తులతో. ఏది దేవునికి విరోధంగా నిలబడిందో దానికి మన పోరాటం. ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరికీ నేను చెప్తున్న మాట ఒకటే, మా పోరాటం హిందువులతో కాదు, ముస్లింలతో కాదు, ఆమె జైనులతో కాదు. మేము మీకు సహోదరులు, మీరు మాకు సహోదరులు. మనము ఒకే రక్తము, ఒకే దేవుని వలన కలిగిన సంతానము. కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు విరోధమైన వాటిలో మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఏ మతస్థుడైనా నీ కొరకు పోరాడతాం. ఆమేన్, ఆమేన్. ఈరోజు చాలా మంది బలహీనులైపోతున్నారు. ఎందుకు? నీకు వాక్యం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అదే ఒక గ్రంథంలో రాయబడింది, ఎఫెసీలోనే అనుకుంటా, గుడ్డితనం కలిగించే దేవత క్రియ. ఎందుకు సువార్త వినట్లేదు? చాలా మంది గుడ్డితనము కలిగించే దేవత క్రియ. ఆమేన్. ఈ పోరాటం ఇప్పటి నుంచి మొదలు పెట్టలేదు. మానవుని రాకముందే, మానవుడు ఇంకా సృష్టికి రాకముందే దేవుని పరలోకంలో, హెవెన్ లో, రేంజ్ లో ఒక పోరాటం జరిగింది. లూసిఫర్ సింహాసనం ఎక్కడానికి పోరాడాడు, ఇప్పటికీ పోరాడుతూ ఉన్నాడు. వాడి పోరాటం ఎప్పటికీ గెలవదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఈ వాక్యం అర్థమవుతుందో తెలియట్లేదు. ఒకవేళ నేనేమి యుద్ధం చేయగలుగుతాను బ్రదర్, నా స్థాయి ఏంటి? అప్పుడప్పుడు నేను బలహీనతలో పడిపోతున్నాను, అప్పుడప్పుడు పాపంలో పడిపోతున్నాను. నేను నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాను, పోరాడుతున్నాను. యేసు కొరకు నిలబడాలని ఆశ, యేసు కొరకు పోరాడాలని ఆశ, యేసు కొరకు పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలని, జీవముతో ఉండి నీ దేవుడి కొరకు నేను ఎలాగైనా పరిశుద్ధతగా పరిపూర్ణుడిగా మారాలని ఆశ, అయినా పడిపోతూ ఉన్నాను అని చాలా మంది బలహీనులైపోతున్నారు. హల్లెలూయా. అందుకని మనం చదువుతాం, యేసు ప్రభు మొదట అపవాది చేత, లూకాసు వార్త 4వ అధ్యాయం 4వ వాక్యంలో, యేసు పరిశుద్ధాత్మ చేత అపవాది చేత శోధన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శోధనలో ప్రవేశిస్తే నువ్వు మంచిది. ఏ శోధన నీకు జీవితం తెచ్చిపెట్టుతుంది. హల్లెలూయా. ఒక పోలీస్ ఆఫీసర్ ఆ కేసు గెలిచే కొద్దీ, ఆ కేసును కనిపెట్టే కొద్దీ తనకు ప్రమోషన్ కలుగుద్ది. నువ్వు ఎప్పుడైతే శరీర కార్యాన్ని జయిస్తున్నావో పరలోకంలో నీకు ప్రమోషన్.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నీ లెవెల్ మారుద్ది, నీ స్థితి మారుతుంది. ఇక్కడ కూర్చొని నీవు ఒకవేళ పాపాన్ని ఎదిరించి ఇక్కడ కూర్చుంటే నువ్వు ప్రమోషన్ లో ఉన్నావు. ఎవరి మాట ఈ లోకం వినొద్దంటే జయించిన యేసుక్రీస్తు కుమారుని మాట వినొద్దు. హల్లెలూయా. సృష్టి వేగరముగా చూస్తుంది దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు. ఎవడి దేవుని కుమారుడు? యేసు రక్తము చేత కడగబడిన వాడు. ఎవడి దేవుని కుమారుడు? పరిశుద్ధాత్మ పొందినవాడు. ఎవడి దేవుని కుమారుడు? తను ఎందరైతే స్వీకరించారో వారందరూ దేవుని కొడుకులుగా దేవుని కూతుళ్ళుగా మార్చబడ్డారు. వారు యేసు రక్తంతో కడగబడ్డారు. వారి DNA ఓల్డ్ DNA కాదు, యేసు రక్తంతో కడగబడిన DNA ఇది. ఒక చెప్పట్లేదు. ఆమేన్. ఒకవేళ చూడండి, నువ్వు పాపంలో శోధనలో పడకపోతే నువ్వు ఎలా జయిస్తావు? ఆమేన్. ఈరోజు పడిపోయాను, నువ్వు బలహీన పడుతున్నావు నిజమే, కలవరపడుతున్నావు నిజమే. నువ్వు పడ్డావు కాబట్టి ఇంకొకరు పడవతో పోరాడి దేవుని ఆత్మ ద్వారా అనేకులను ప్రార్థన చేస్తావు. హల్లెలూయా హల్లెలూయా. డోంట్ వరీ. దేవుడు నన్ను ఈ సమస్యలోకి ఎందుకు అనుమతించాడు బ్రదర్? ఈ అప్పుల బాధలు ఏంటి బ్రదర్? ఈ సమస్యలు ఏంటి బ్రదర్ అని పోరాడుతున్న నీకు ప్రభువు ఇస్తున్న జవాబు ఏంటో తెలుసా? ఈ రోజు నీవు పడ్డ శ్రమ అనేకులు పడకూడదని, ఆ ప్రార్థనను నువ్వు ప్రార్థన చేయాలని, ఆత్మ చేత అన్య భాషల ద్వారా పోరాడాలని ఈ రోజు ఈ శ్రమ దేవుడు నీకు అనుమతించాడు కనుక ఇక ఎన్నడూ నువ్వు పడకుండా పోరాడు. ఆ కొండను చూసి మాట్లాడి పోరాడు. ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేనేమంటున్నానంటే నువ్వు చేసే యుద్ధం ఇప్పుడు నీకు ఇవ్వబడుతున్న ట్రైనింగ్. ఇప్పుడున్న శ్రమలో నీకు ఇవ్వబడుతున్న ట్రైనింగ్ బ్రదర్. హల్లెలూయా. ఏ ఆర్మీ ఆఫీసర్ ట్రైనింగ్ లేకుండా శత్రువును జయించలేడు. ఆమేన్. అర్థమవుతుందా? సో మచ్ ఆఫ్ ట్రైనడ్ గా ఉండే ఏ వ్యక్తి అయినా, ట్రైనింగ్ బాగా పొందిన వ్యక్తి శత్రువు నుంచి కొన ఊపులో అయినా తప్పించుకుని జయించుకుని రాగలరు. ఏ పోలీస్ అయినా ఎందుకు అందరికి దాన ధర్మాలు చేయడు తెలుసా మీకు? పోలీసు కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ గారు అయినా, సిఐ గారైనా, డిఎస్పీ అయినా ఎందుకు అసలు దానం చేయడో తెలుసా మీకు? వాళ్ళ ట్రైనింగ్ లో చెప్తారు, ఎవరికైనా నువ్వు అడుక్కునే వాడికి నువ్వు దానం చేస్తే, అడుక్కునే వాడికి ఎవరికైనా నువ్వు దానం చేస్తే, ఏ భిక్షగాడికైనా నువ్వు దానం చేస్తే నీ దేశం అడుక్కుంటుందని నువ్వు నమ్ముతున్నావు అంట. నీ దేశం అడుక్కునే దేశం కాదు, వాళ్ళు ఆ విధమైన ట్రైనింగ్. అందుకని వాళ్ళు వేయరు. బికాస్ నీకు నేను దానం చేస్తే నా దేశం అడుక్కోతుంది. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నారు. వాళ్ళకి తెలుసు తుపాకీ ఎలా కాల్చాలని, ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నారు. వాళ్ళకి తెలుసు డిఫెన్స్ లో ఎలాగా కాపుదలగా కాపాడాలని వాళ్ళకి తెలుసు. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఈరోజు ప్రతి సమస్య నీకు ట్రైనింగ్. హల్లెలూయా. నిన్ను దేవుడు ట్రైన్ చేస్తున్నాడు బ్రదర్. నిన్ను దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు సిస్టర్. కలవరపడాల్సిన అవసరం లేదు. నువ్వు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. అనేకుల కొరకు యుద్ధం చేయడానికి ప్రభు యేసు రక్తం చేత కడగబడ్డావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. నీ కలవర దినం, నీ శ్రమ దినం కృంగిన వాడి వలె, చేతగాని వాడి వలె ఉండద్దు. లేచి ఇన్ ద హోలీ గోస్ట్ ప్రియుడాని ఆత్మ వర్తిల్లినట్లుగా నీవు అన్ని విషయంలో ట్రైనింగ్ అవ్వాలి, వర్తిల్లాలి. ఆమేన్ హల్లెలూయా. ఈ ట్రైనింగ్ లో గెలిచిన వారికి స్టార్ వస్తుంది. ఈ ట్రైనింగ్ లో గెలిచిన వారికి పదవి వస్తుంది. ఈ ట్రైనింగ్ లో ఎవడైతే గెలుస్తాడో వాడి జీవ కిరీటానికి పాత్రలు.
శోధింపబడి మీదట నువ్వు సువర్ణమైన పాత్రగా, సువర్ణమైన బంగారు పాత్రగా మార్చబడతావు. ఒక ఇంట్లో వెలగల పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి. అవసరానికి ఏ పాత్ర పనికి వస్తుంది చెప్పండి? తాకట్టు పెట్టుకోవడానికి ఏ పాత్ర పనికి వస్తుంది? మీ ఇంట్లో నీ ముందు రోడ్లో పోతూ ఉన్నారు, బంగారం దొరికింది, ఏం చేస్తారు మీరు? మంచోళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో సార్ అని అంటారా? మీ అవసరానికి ఏం చేస్తారు? ప్రభు ఇచ్చాడు బాబు స్తోత్రం అనుకుని లోపల పెట్టుకుంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అవసరానికి, అనేకుల అవసరాన్ని తీర్చడానికి, నీ ప్రార్థన చేస్తే అనేకుల అవసరం తీర్చడానికి యేసు నేను ట్రై చేస్తున్నాడు. అనేకుల అప్పులు తీర్చడానికి నేను ట్రై చేస్తున్నాడు. అనేకుల సమస్యలు తీర్చడానికి ప్రభు నేను ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇది ట్రైనింగ్ పీరియడ్. హల్లెలూయా, వి ఆర్ ఇన్ ట్రైనింగ్. మనము ఇప్పుడు ఫోర్స్ లో ఉన్నాం. ఫోర్స్ లో వెంటనే మనం వెళ్ళి జాబ్ చేయలేము. మొదట ట్రైనింగ్ చేయాలి, మొదట యుద్ధం నేర్చుకోవాలి, మొదట తుపాకీ పట్టణం నేర్చుకోవాలన్నట్లుగా ఏ విధంగా ఆర్మీ ఆఫీసర్ నేర్పిస్తారో ఈ శ్రమలో, ఈ కుంగుబాటులో, ఈ కలవరి దినములో, ఈ శ్రమ దినములో నువ్వు చేతగాడిగా వాడుగా ఉండకూడదని ఇప్పుడు దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. ఆత్మచేత నింపబడి ట్రైనింగ్ పీరియడ్ పొందుకో. ప్రతి పరుగు పందెంలో చివరి వరకు పోరాడి జయించుటకు ప్రతిరోజు ఉదయకాలం 5 గంటలు లేచి పరిగెత్తి ట్రైనింగ్ చేయాలి. చేయాలా వద్దా? ఫుట్బాల్ ఆడుతున్నాడు తమ్ముడు, ఒక రోజు మ్యాచ్ కోసం ఆ రోజు ఆడుకున్నామంటే దేవుని కృప బట్టి పట్టేస్తాయి. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు వామప్పులు చేస్తారు, వాళ్ళు ఎందుకు ఎగురుతారు, వాళ్ళకి ఎందుకు ఒక కోచ్. ఈ రోజు మీ ట్రైనింగ్ కోచ్ పరిశుద్ధాత్మ దేవుడే. యు ఆర్ ఇన్ ట్రైనింగ్ బ్రదర్. ఒక రోజు నువ్వు మెడల్ సంపాదిస్తావు, ఒక రోజు దేవుని కార్యాన్ని చూస్తావు, ఒక రోజు చూసే ముందు ఇప్పుడు ట్రైనింగ్ లో నువ్వు గెలవాలి. అలాగే నీ పరుగు పందెంలో పరిగెత్తదు కాక. పౌలు అంటున్నాడు, తిమోతి నేను చనిపోతున్నానని, వెళ్ళిపోతున్నానని కలవరపడద్దు. నా పరుగు కడ ముందుంది, నేను నమ్మకంగా పనిచేశాను. అందుకు నేను రాసుకున్నాను, బ్రతుకుంటే అయితే క్రీస్తు, సావైతే నాకు లాభమే. ప్రాణార్పణముగా పోయబడి ఈ పరుగు కడ ముట్టేస్తున్నా. ఈ రోజు దేవుడు నీకు ఏం నేర్పిస్తున్నాడు? నీ శ్రమ ద్వారా, నీ శ్రమలో నీకు కర్మం రాకుండా దేవుడు నేర్పిస్తున్నాడు. ఈ అప్పుల బాధ ద్వారా దేవుడు ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? నా దేశంలో అప్పులని నువ్వు అక్కడే తీర్చుకోవాలి. దేవుడు ఒక మంచి ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా. రోషం కలిగి జీవించు ట్రైనింగ్. ఎందుకు కలవరు నీకు? ఎందుకు నీకు దుఃఖం? శక్తి చేత నిలబడు. పౌలు బలహీనమైపోతున్నాడు. ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, ప్రభువా ఈ ముళ్ళు సాతాను దూతగా ఉన్న ఈ ముళ్ళు నా యొద్ద నుండి తీసుకురే, ఈ శ్రమ నాకు వద్దు అయ్యా, నేను భరించలేకపోతున్నాను. 3 సార్లు ప్రార్థన చేశాడు. 1 సారి 2 సార్లు కాదు, ముమ్మారు ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏం మాట్లాడారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7, 8, 9లో ఉంటుంది. నాకు కలిగిన ప్రత్యక్షతలు ఏమండి? నీకు కలిగిన ప్రత్యక్షతలో విశేషంగా ఉన్నందున నువ్వు హెచ్చిపోకుండా నిండుతో ఈ రోజు ఒక ముళ్ళు ఉండడం మనకు మంచిది. ఉండడంగా యేసు ప్రభు కలవరి ముళ్ళు మంచిదా కాదా? యేసు ప్రభు కూడా అంటున్నాడు, ఈ పాత్ర నా యొద్ద తీసేవి, ఆయన తండ్రి నీ చిత్తము జరుగును కాక అనండి. చిత్తం ఆయనను
నీ చిత్తము జరుగునుగాక. ఇంకొకసారి ఆయనను నీ చిత్తము జరుగునుగాక. ఆయనను నీ చిత్తము జరుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, చదవండి. పౌలు ప్రార్థన చేసిన తర్వాత చదవండి. శరీరంలో ఒక ముళ్ళు ఏమండి హెచ్చిపోకుండా ఒక ముళ్ళు ఉంచబడింది. నన్ను నలుగురు సాతాను ఒక దోతే ఉన్నాడంట. ఆమె ఎప్పుడు యుద్ధం మంచిది. ఎప్పుడు ప్రాక్టీస్ ఉండడం మంచిదా కాదా? హల్లెలూయా. ఎందుకంటే కొత్తగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. సడన్ గా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు యుద్ధం మంచిది. నెక్స్ట్ చదవండి. మూడు సార్లు ప్రార్థన చేశాను, అందుకు ఆయన అంటున్నాడు, ఓ బాడీ ఆఫ్ క్రైస్ట్, నా కృప చాలు. నీ బలహీనతలు నా శక్తి పరిపూర్ణ చేస్తాను అనండి. నా బలహీనతలు శక్తి 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 పరిపూర్ణ చేస్తాను. ఏంటి శక్తి? ఈ శక్తిని ఎలా పొందుకోవాలి అనండి. క్వశ్చన్, శక్తిని ఎలా పొందుకోవాలి? నువ్వు అపవాదితో, ఆకాశ మండల దురాత్మ శక్తులతో, ఎయిర్ అండ్ ప్రిన్సిపాలిటీస్, సముద్ర మండల దురాత్మ శక్తులతో మొదట యుద్ధం చేయాలంటే ప్రియ దైవజనమా శక్తి పొందుకోవాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభు చూడండి, అపవాదిని ఎదురించుటకు శక్తి పొందాడు. ఆమేన్. బలం ఎక్కడి నుంచి వస్తుంది అనండి? బలం వాక్యం నుంచి వస్తుంది. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మలో నుంచి వస్తుంది. ఆమేన్. ఈ శక్తి ఎలా పొందుకోవాలి? సింపుల్ గా చెప్తున్నా, ఉపవాసం ఉండడం ద్వారా శక్తిని పొందుకుంటారు. పర్సనల్ ప్రేయర్ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిగి ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో అపోస్తలుల 2వ అధ్యాయంలో శక్తి దిగి వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందడానికి, శక్తిని పొందడానికి చాలా తేడా ఉంది. యేసు ప్రభు ఒక రోజు వచ్చి వారందరి మీద, పేతురు మీద, వాళ్ళందరి మీద అని పరిశుద్ధాత్మను ఊదాడు. ఉందా లేదా? పరిశుద్ధాత్మను ఊదాడు. ఒకరోజు ఒక ఆయన వచ్చి అంటున్నాడు, బాబు మా అబ్బాయిని బాబు ఒకసారి నీళ్ళలోను ఒకసారి నిప్పులోను దురాత్మ తోసేస్తుంది బాబు, ఏం చేయాలో తెలియట్లేదు, ఈ దురాత్మని జయించడం మాకు చేత కాలేదు. యేసు దగ్గరికి వచ్చాము, కనీసం ఆయన బిజీగా ఉన్నారు, వీళ్ళన్నది ఆయన బిజీగా ఉన్నారు, ఇప్పుడు కుదరలే, నువ్వైనా ప్రార్థన చేయి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు యేసునామమున. ఏం జరగలేదు. ఎందుకు జరగలేదంటే యేసు ప్రభు వచ్చి అన్నాడు, యేసు ప్రభు దగ్గరికి వస్తే పోగొడుతున్నాడు. ఎందుకు పోగొడుతున్నాడు అంటే యేసు ప్రభు అన్నాడు, ఇట్టి దెయ్యములు, ఇట్టి దురాత్మ శక్తులు, ఇట్టి పడిపోయిన దోతలను జయించాలంటే ఉపవాస ప్రార్థన ఒకటైతే, రెండోది పరిశుద్ధాత్మ ద్వారా ఈ దెయ్యాలు పోగొడతాం. ఆడు అన్నాడు, ఆ టైంలోనే ఒకడు వచ్చి అంటున్నాడు, అయ్యా వీళ్ళు యేసు ప్రభు ఎలా దెయ్యాలు పోగొడుతున్నారు తెలుసా? బయల్జెబూల్ ద్వారా పోగొడుతున్నాడు. ఆమేన్. బయల్జెబూల్ ద్వారా పోగొడుతూ ఉన్నాడు. ఈ బయల్జెబూల్ అసలు దీని గురించి ఏంటి అని నేను ఆరా తీసినప్పుడు, దీని గురించి నేను చూసినప్పుడు, దీని హిస్టరీ, ఇది ఏ దేశంలో పుట్టిందంటే ఇది ఇశ్రాయేల్ దేశానికి పొరుగున ఉన్న ఫిలిప్పీ దేశంలో ఈ బయల్జెబూల్ స్పిరిట్ పుట్టింది. పాత ప్రాచీన ఫిలిప్పీల నగరమైన ఎక్రోన్
దీనిని పూజిస్తారు, ఈ విగ్రహాన్ని పూజిస్తారు. ఆమె దీని పేరు ఆసర్. ఆమె బాల్ జెబూల్ అంటే బాల్ జెబూల్ కానానీయుల భాషల్లో దీని అర్థం ఏంటంటే బాల్ అంటే మహోన్నతమైన, జెబూల్ అంటే ప్రభువుని అర్థం. హల్లెలూయా. ఏదో ఆకాశ నివాస దేవతది. అందుకని మనం పోరాడుతుంది ఆకాశ మండల దురాత్మ శక్తులతో, బాల్ జెబూల్తో. ఆమె ఇప్పుడు అర్థమైందా? ఇది ఆకాశ దేవత. ఆకాశం మంది ఎవడు ఉంటాడు అంటే రెండు ఆకాశంలో పడిపోయిన దోతలు, రెండు ఆకాశం అంటే రెండో రెలంలో, రెండో హవంలో పడిపోయిన దోతలు కొందరు ఉన్నారు. అతనిలో ప్రధానుడిగా ఉన్నవాడు లూసిఫర్. బాల్ జెబూల్ అంటే మహోన్నతమైన ప్రభు అని అర్థం, లేదా ఆకాశ నివాస ప్రభు అని. బాల్ అంటే అధిపతి లేదా దేవుడు అని అర్థం. యూదులు బాల్ జెబూల్ అనే అసలు పేరు తీసేసే ఏం చేశారంటే, ఏం పేరు పెట్టారంటే, ఎందుకు ఆ పేరు మారుస్తున్నారంటే మహోన్నతుడు. దాని అర్థం ఏంటంటే మహోన్నతుడైన దేవుడు. వాళ్ళ యూదులు నమ్మకం మనకున్నది ఒకే ఒక దేవుడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన ప్రపంచాన్ని సృష్టికర్త. ఈ బాల్ జెబూల్ అనే ఈ పేరు మనం ఎందుకు పలకాలి? నేను తప్ప వేరొక దేవుడు నీకుండొద్దు అని చెప్పాడు కదా అని వాళ్ళు వెటకారంగా ఏం చేశారంటే బాల్ జెబూల్ కాస్త బయల్ జెబూల్లో మార్చారు. ఇది దీని చరిత్ర. అర్థమవుతుందా? మీరు తర్వాత మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు, దాని షార్ట్స్ పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. బాల్ జెబూల్ కాస్త బయల్ జెబూల్గా మార్చబడింది. అర్థం ఏంటంటే జేబూల్ అంటే ఈగలు అని అర్థం. ఏమర్థం? ఈగలు. ఈగల ప్రభు, లార్డ్ ఆఫ్ ద ఫ్లైస్ లేదా పేడ ప్రభు అని అర్థం అంట. స్తోత్రం. ఇతడు బాల్ జెబూల్ ద్వారా పోబడుతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఈ దెయ్యములు బాల్ జెబూల్ ఆత్మ ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా. ఎవరి పరిశుద్ధాత్మడు? ఆయన పేరు యెహోవా. యేసులో ఉన్న ఆత్మ, అదే క్రీస్తు ఆత్మ. మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కానీ ఈ దురాత్మను పోగొట్టడానికి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడిగా మురుగుల చెంద అని ప్రార్థన చేస్తూ ఉంటే గొప్ప కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. నీకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా పోరాడాలో తెలియదు. అన్య భాష శక్తి ద్వారా నువ్వు కార్యాలు చేయబోతున్నావు. శక్తిని ఎలా పొందుకుంటావు? శక్తిని పొందుకున్నామని అర్థం ఏంటి? అపోస్తలుల గ్రంథం 2:4 ఉంది, వారు మాట్లాడుచుండగా వారి ఇల్లంతా అగ్ని చేత, వారి ఇల్లంతా గాలి చేత నింపబడింది. రెండోదిగా అగ్ని నాలుకలు అంటే నాలుగు ఒకటి చూస్తున్నారు. ఆ నాలుక వాళ్ళకి ఒకటి వాక్కు, రెండోది శక్తి, రెండు కలుగు చేయుట. వారికి వాక్ శక్తి కలిగింది. అంతవరకు పేతురు మాట్లాడితే నలుగురు కూడా, ఒక చిన్న దెయ్యం కూడా పోలేనిది. శక్తి పొందుకున్నాక పేతురు నేడ పడక చచ్చిన వాళ్ళు చేస్తున్నారు. పేతురు నేడ పడక రోగులు బాగైపోతున్నారు. మై క్వశ్చన్ మై డియర్ బ్రదర్, నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు జరగట్లేదు అంటే నువ్వు నమ్మట్లేదు. ఏమని నమ్మట్లేదు? నాలో యెహోవా శక్తి ఉంది. నమ్ముతున్నారా? నువ్వు అన్య భాషలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు శక్తి చేత, పవర్ చేత నమ్మబడుతున్నావు. పవర్ చేత నింపబడుతున్నావు. ఈ దెయ్యాలు ఎలా పోతాయి? పవర్ ద్వారా పోతాయి. ఈ దెయ్యాలు ఎలా పోతాయి? ఈ దురాత్మలు ఎలా నువ్వు జయించగలవు? ఈ వ్యాధుల్ని ఎలా జయించగలవు? విత్ లార్డ్ పవర్. మేనిఫెస్టేషన్స్ ఎలా జరుగుతాయి? విత్ పవర్. ఆమేన్, ఆమేన్. నేను క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే సెక్షన్ మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా 10 నిమిషాలు ఉంది. పవర్ లేకపోతే అపవాది వినడు.
యేసు నామములో పో అంటే వాడంటున్నాడు, నాకు పేతురు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవరో? బికాస్ నీకు శక్తి లేదు. చాలా మంది ఇక్కడ అన్య భాషలు కొంతమంది వ్యతిరేకించున్నాను ఉండొచ్చు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వారి భాషలు మాట్లాడే కొద్ది వాక్కు శక్తి, వాక్కు శక్తి, వాక్కు శక్తి, వాక్కు శక్తి. Don't neglect the voice of God. Yes. శక్తి పొందుకో. ఫైర్ అదిగో వాక్ శక్తి కలుగునుగాక, యుద్ధం కలుగునుగాక, యుద్ధ భాష వదలదు. సారథిసే నువ్వు ఒకవేళ పాటల్లో శక్తి ఉందని అనుకుంటే వాక్యం సెలవిస్తుంది, పాటల హృదయానికి సంబంధించింది, భాషలు అంతరంగ శక్తికి సంబంధించింది. దైవజనమా శక్తి కలిగి మనం శక్తి కలిగిన సంఘములో మార్చబడ్డముగా, అపోస్తల సంఘముగా, పెరియ సంఘముగా, ఎఫెసీయుల సంఘముగా అపవాదిని ఎదిరించే శక్తి కలిగి ఉండముగాక. ఆకాశమండల దురాత్మ శక్తిని ఎదిరించే శక్తి కలిగి ఉండముగాక. ఆమె ఈ శక్తి అడగండి, ఈ శక్తి అనండి, ఈ శక్తి ఎలా వస్తుంది అనండి, ఈ శక్తి ఎలా వస్తుంది? శరీర కార్యాలు చచ్చిపోయినప్పుడు ఆత్మ పైకి వస్తాయి. శరీరాన్ని ఓడించే ఆత్మ మనలో కలుగునుగాక. శరీర కార్యాన్ని నేత్రాసుని ఓడించే శక్తి మనలో కలుగునుగాక. నీ శరీరాన్ని ఎప్పుడు జయిస్తావు అపవాదిని అప్పుడే ఆనాడే నువ్వు జయించేసావని అర్థం. నిన్ను అట్టలేదు, అపవాది నిన్ను ముట్టలేడు, బలహీనత నిన్ను ముట్టలేదు, మరణం నిన్ను ముట్టలేదు. ఏ మరణపు మూడలో వెలిచిన యేసు క్రీస్తు రక్తం యొక్క శక్తి నీలో నాలో ఉందే. చెప్పండి. ఓకే, చాలా మంది ఎన్నోసార్లు చెప్పాను, చాలా మంది ఇప్పుడు మన మధ్య జాన్ ఉన్నాడు, ఈ స్పీకింగ్ గట్టిగా భాషలు మాట్లాడుతున్నాడు. మనం ఏమనుకున్నామంటే ఇట్స్ ఎ డిస్టర్బెన్స్. నో, అదే డిస్టర్బెన్స్ కాదు, అతను ఎంతో చేస్తున్నాడు. నా రూమ్ లోకి వచ్చి చూడండి, కథ ఎట్లుందో నాకే తెలియదు. ఆ కంట్రోల్లో ఉండడం శక్తి కాదు, కంట్రోల్లో లేకపోవడం శక్తి. అప్పుడు బ్రదర్ ఒక డౌట్ ఉంది, బ్రదర్ ప్రవక్తల ఆత్మ, ప్రవక్తల స్వాధీనం. నువ్వు ప్రవక్తవా? క్వశ్చన్ నెంబర్ 1. ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో ఉంటది. ఆమేన్. ప్రవక్తల ఆత్మ ప్రవక్త అయిన వాడి స్వాధీనంలో ఉంటది. నువ్వు ప్రవక్తవా? ఇప్పుడు బాగా అర్థమైందా? హల్లెలూయా. నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు అంటే దేవుడు నీ కంట్రోల్లో రావాలని చూస్తున్నావు. నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు అనుకుంటే పరిశుద్ధాత్మ కంట్రోల్లో పెడతాను. ఆయన అన్ని పాపాలు పడతాడు. బలవంతుని బంధిస్తాడు. బలవంతుని బంధించే శక్తి నీలో నాలో కలగాలి. దొంగతనం ఇక్కడ చేయడానికి కుదరదు. శక్తి కలుగునుగాక. ఎంత వచ్చి
My dear sons and daughters, the Lord speaking with you always in the name of Jesus. శక్తిలో కలగాలంటే ఫాస్ట్ అండ్ ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అరణ్యంలోకి యేసు ప్రభు వెళ్ళినట్టుగా వెళ్ళి ప్రార్థన చేయి. మోషే కొండకెక్కి ఉపదేశం పట్టుకొచ్చినట్లుగా ప్రార్థన చేయి. భూమిని తలకిందులు చేసే వాళ్ళు వచ్చారన్నట్లుగా ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థన శక్తిని తీసుకొస్తుంది. ఉపవాస ప్రార్థన అపవాదిని ఓడిస్తుంది. ఉపవాస ప్రార్థన పడిపోయిన దేవదూతల్ని, ఆకాశ మండల దురాత్మ శక్తుల్ని, మండల దురాత్మ శక్తుల్ని ఎదిరిస్తుంది. ఫైనల్లీ వినండి, డోంట్ ప్రే లైక్ ఏ ఎల్కేజీ స్టాండర్డ్ ప్రేయర్. దేనికోసం ఉపవాసం ఉండద్దు. మీ వ్యాపారాల కోసం, దానికోసం, దీనికోసం ఉపవాసం ఉండద్దు. శక్తిని పొందుకో. ఈ శక్తిని చూసి అపవాదం పరిశుద్ధాత్మ శక్తి కొరకు ఉపవాసం ఉండాలి. ఆమె ఇది చెప్తే పాస్టర్లు ఒప్పుకుంటలేదు, స్తోత్రం, జనాలు ఒప్పుకుంటలేదు. ఆమె నేను అన్నాను, ఎందుకు ఒప్పుకుంటలేదు? పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. ఆమె స్తోత్రం. నువ్వు శక్తిని పొందుకున్నావంటే, ఎవరైనా సేవకులు సేవ చేయాలని పిలుపు మీరు కలుగుంటే, ఆశ కలుగుంటే ఒక మాట చెప్తాను, శక్తిని పొందుకుని ఆత్మపూర్ణుడైన వానికి కింద కాలింగ్ వస్తుంది. కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. అతని పిలువని కొన్నేళ్ళకి చెప్తున్నాడు. ఏ ఆత్మ సంపూర్ణుడు ఉంటాడు అతని ప్రజలు పిలుస్తూనే ఉంటాడు. శక్తి కలిగిన పరిచర్యలోని దేవుడు వాడబడతాడు, వాడుకుంటాడు. ఆమె నేను అనుకోవచ్చు, 4 వాక్యాలని 4 పాటలు పాడేసి గట్టిగా చప్పట్లు కొట్టేయడం శక్తి కాదు. నువ్వు వెళ్తుంటే నీ నీడ పడి చచ్చిన వాడు బతకాలి. అనేక వ్యాధులు బాగైపోవాలి. ముందు అపవాది పారిపోవాలి. అలాంటి శక్తి, అపవాదిని ఎదిరించే శక్తి కొరకు మా శక్తి నీలో నాలో కలగాలి. మొదట కొరకు మహాశక్తిని బట్టి నువ్వు అపవాదిని ఎదిరించగలవు. శక్తి లేకపోతే నువ్వు అపవాదిని ఎదిరించలేవు. బలవంతుని బంధించలేవు. దొంగను ఆపలేవు. దొంగతనములకు హత్యకు వస్తా ఉన్నాడు. ఈ రోజు అనేక మంది వీధుల్లో చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్ లో చచ్చిపోతున్నారు. అంటే కేవలం నువ్వే కారణం. ఏ శక్తి లేని ప్రార్థన చేస్తున్నావు. ఆ అపవాదిని నువ్వు ఆపలేకపోతున్నావు. ఆ రక్తం ఒక రోజు నీ మీద, నా మీద అపరాధం చెప్తాది. ఆమేన్, హల్లెలూయా. నేను అన్నకి ఎప్పుడు చెప్తాను, అన్న ఈరోజు నాకు నడిపింపు లేదు, నేను రాననేస్తాను. ఆదివారం రాకపోతే ఎట్లా బ్రదర్? నో, శక్తి లేకుండా రావద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో 4 ముక్కలు స్టేజ్ మీద చెప్పడం వెళ్ళదు కాదు. పరిశుద్ధ శక్తి రావాలి, శక్తి రావాలి. అమ్మవారిని ఎదిరించుకునే శక్తివంతులుగా తయారవ్వాలి. ఆకాశ మండల దురాత్మని ఎదిరించే శక్తి కావాలి. పరిపూర్ణ ఎదిరించే శక్తి కావాలి. ఈ విరోధమైన వాటిని ఎదిరించే శక్తి కావాలి. ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు, శక్తిని ఎలా పొందుకుంటావు, శక్తి ఎలా పొందుకుంటావు? ఉపవాస ప్రార్థన చేయి. అని మాట్లాడుతున్నప్పుడు, అన్ని భాషలో మాట్లాడుతున్నప్పుడు శక్తి కలుగుతుంది. శక్తి కలుగుతుంది. ఉపవాసంలో 1 hour, 2 hours, 3 hours, 4 hours, 5 hours, 6 hours, 7 hours కంచో మాట్లాడు. బ్రదర్, నాకు అన్య భాషలు రావట్లేదు. ఎవరు చెప్పాడు? నమ్మితే నువ్వు భాషలో మాట్లాడగలవా? సారీ తీసే. ఎలా పొందేస్తారండి? బాప్తిసం లేకుండా ఎలా పొందేస్తారండి? లేకపోతే ఇలాగ ఎలా పొందేస్తారండి? దేవుడిస్తే నీకేమి, దేవుడిస్తే నాకేమి. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా మాట్లాడితే సింధు పక్కన హిందువులు అని పేరు పెట్టి పిలవబడ్డాం. మీలో అనేకులు బ్రదర్ వాడు ఇంకా అన్యుడే, నువ్వే అన్య దేశంలో ఉన్నావు, నువ్వు అన్యుడు ఎందుకని అంటావు?
నీవు అన్యుడిని సహోదరుడిగా చేర్చుకోండి అని ఉందా లేదా? హల్లెలూయా. పాత నిబంధనలో ఉందా లేదా? మనలో ఉన్న వారందరూ సహోదరులు అన్ని భారతదేశం అంతా మన సహోదరులు. నజరేయుడు నేర్చుకున్నాము, చెప్పండి, నజరేయుడు నేర్చుకున్నాము. నా భారతదేశం పరిశుద్ధాత్మ శక్తి కలుగులుగాక, కలుగులుగాక, కలుగులుగాక. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి చివరికి నువ్వు శక్తి పొందాలి. శక్తి ఎలా పొందుతావు? ఒకటి ఉపవాస ప్రార్థన, చెప్పండి. రెండోది అన్య భాషలు మాట్లాడతారు. ఎలాగ అన్య భాషలు మాట్లాడాలి? నమ్మితే నువ్వు మాట్లాడాలి. బైబిల్లో 3 బాప్టిజాలు ఉన్నాయండి కొత్త నిబంధనలో. నీటి బాప్టిజం, పరిశుద్ధాత్మ బాప్టిజం, అగ్ని బాప్టిజం. నీటి బాప్టిజం పొందేశారు, కళలు దర్శనాలు అవన్నీ వస్తున్నాయంటే పరిశుద్ధాత్మ బాప్టిజం పొందేశారు. నువ్వు అన్య భాషలు మాట్లాడితే అగ్ని బాప్టిజం. అగ్ని ఎవరి దేవుడు వాళ్ళ అపవాదులు ఖర్చేయడు. నువ్వు నేర్చుకోవాలి కదా, అపవాదులు వాళ్ళు ఖర్చేయడు. ఆయన నాలుగు అగ్ని మంచిది కాదా, పన్నులు పదవులు శుద్ధి కాదా, ఆయన చూపు ఆయన కళ్ళు అగ్ని ఉంటుంది, ఆయన కాళ్ళు అగ్ని, ఆయన కళ అగ్ని, ఆయన మండలం అగ్నిగా సింహాసనాశనుడిగా ఉన్నాడు. ఆయన కూడా అంటున్నాడు, మన పేరైతే చెప్తున్నాడు, మన స్వరూపం అగ్నిగా మారుతాం. ఆమె ఇంకొక డౌట్, చాలా మంది మీరు భాషల అర్థం చెప్పండి అప్పుడు మీరు మాట్లాడండి అనే వాళ్ళు కలరు. నేను అంటున్నాను, భాషల అర్థం నీకు తెలియాలంటే నువ్వు మొదట భాషలు మాట్లాడాలి, ఆ తర్వాతే మాట్లాడు. హల్లెలూయా. ఆ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్పగలను. ఆమె భాషలకు అర్థం కొన్ని తెలియచ్చు, కొన్ని తెలవకపోవచ్చు. దేవుడు తెలియపరచాలి అనుకుంటే తెలియజేయచ్చు. యుద్ధం అనే భాష అర్థం కాదు. చూడండి, పరిశుద్ధాత్మతో మనం మాట్లాడటం ఎలా ఉంటుందో తెలుసా? ప్రేమ కలిగి మాట్లాడతాం. ఇది పరిశుద్ధాత్మ భాష అయితే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. తెలుగుకి డిఫరెంట్ ఉంది, తమిళకి డిఫరెంట్ ఉంది, కన్నడకి డిఫరెంట్ ఉంది, మలయాళకి డిఫరెంట్ ఉంది, హిందీకి డిఫరెన్స్ ఉంది. ఒక భాష అర్థం కాకుండా ఉండవచ్చు, కానీ ఒక భాషలో మాట్లాడుతున్నప్పుడు అపవాదితో యుద్ధం కలుగుతుంది. ఆమె నేను క్లోజ్ చేస్తున్నాను అంతే, ఇంకా అయిపోయింది వాక్యం. మీరు యుద్ధం చేయడం ప్రారంభిస్తే యుద్ధానికి మీకు శక్తి కావాలి. అనండి బ్యాటిల్లో అంటే మీరు ఎప్పుడైతే యుద్ధానికి నిలబడాలనుకుంటే హౌ టు బ్యాటిల్, ఎలాగ మనం యుద్ధం చేయాలి? దేవుని ఆత్మ ద్వారా మొదట యేసు రక్తంతో కడగబడాలి, రెండోది పరిశుద్ధాత్మను పొందాలి, మూడోది అన్య భాషల అగ్ని అభిషేకాన్ని పొందాలి, బాప్తిజం అగ్ని బాప్తిజం పొందాలి. అగ్ని ఎవరి మీద ఉంటే కింద ఉన్న అగ్నులు నిప్పులు అవ్వాలని పడిపోయిన తోటలు మొత్తం. మీ వ్యాపారాలు మొట్టండి, అన్ని భాషలు మాట్లాడండి. మీ ఇంటిని అమ్మవారు మొట్టలేదు. అప్పుడప్పుడు మీ ఇంటిని డిస్టర్బ్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వంటే వాడు బయట ఎక్కువేస్తున్నా. అదే నువ్వంటే ఉనికొచ్చింది వాడికి. నువ్వు ప్రార్థన చేస్తే పని చేస్తున్నాను అర్థం. హల్లెలూయా. నిమ్మకాయలు చూసి భయపడద్దు. నిమ్మకాయల్లో ఏమీ లేదు, యేసు రక్తం చేయి. 6 రూపాయలు కోసుకుని తాగేయండి, యేసు రక్తం చేయి. గుడ్డు వేసేసారంటే బాధపడద్దు. నిన్న చెప్పారు అక్క 8 రూపాయలు యేసు రక్తం చేయి, వండుకు తినేయండి. అందులో ఏమీ లేదు, మన శక్తి ఉంది. నీకు విరోధంగా ఏ ఆయుధం వర్గలేదు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంటే యాకోబుకు విరోధంగా ఏ మంత్రం ఏ శకలం పనిచేయదు. న్యూ టెస్టిమెంట్ లో యేసు రక్తంతో కడగబడితే క్రీస్తు ఆత్మకు విరోధంగా ఏ కార్యాలు ఏది ఫలించదు, జరగదు, చేయబడదు. బికాస్ యు ఆర్ ఎ వారియర్. Pray in the Holy Ghost. కర్రకల్పగతో ఎలా ప్రార్థన చేయాలి? సిగ్గు లేకుండా ప్రార్థన చేయాలి. ఆమె ఎవడం అనుకుంటే ఏంటి? మన ఆత్మ చేత నింపబడుతుంది.
అన్య భాషల చేత మాట్లాడుకోదు కాక, కృప చేత నింపబడదు కాక, శక్తి చేత నింపబడదు కాక, బలము చేత నింపబడదు కాక, బలహీనత నుంచి బలముతో ఆత్మ చేత పరిపూర్ణుడుగా in the name of Jesus. Fill our work in the Holy Ghost. అలాగే లేచి నిలబడి ప్రార్థించారు. అలాగే లేచి నిలబడి ప్రార్థించారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడున్నాడు. సంగతి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఈవేళ నువ్వు పోరాడాలి, అపవాదితో పోరాడాలంటే మొదట నీ శక్తి అవసరం. మనుషులతో పోరాటం కాదు. ఒకప్పుడు ద్రోహం చేశారని నీ బంధుమిత్రులతో నీ స్నేహితులతో పోరాటం కాదు, నీ పార్ట్నర్స్ తో పోరాటం కాదు. నీ పోరాటం ఆకాశ మండలతో ఆత్మశక్తులతో, నీ పోరాటం సముద్ర మండలతో ఆత్మశక్తులతో, నీ పోరాటం అపవాది అయిన లూసిఫర్తో. నేనే నీతో మాట్లాడలేదు. నా ఆత్మ చేత నీతో మాట్లాడాను. నీ శక్తిని పొందుకోవాలంటే, అపవాదిని ఎదిరించాలి అంటే, బయలుదేరి ఎదిరించాలి, వాటిని జయించాలి అంటే ఒక్కొక్కరిని ముందుకెళ్ళి నువ్వు ఉపవాసం ఉంటే నా శక్తిని పొందుకోగలవు. శరీర కార్యాన్ని నువ్వు జయించాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఇది సాధ్యం. శక్తి మనిషి వచ్చే వల్లనే కాదు, ఈవేళ వ్యక్తపడిన దేవుని వాక్యం నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన ఈ సంఘం ఆశీర్వదించబడింది. ఈ సంఘం ఎదుగుతుంది. ఈ ఉపదేశం మీద యేసు నామములో కట్టబడింది. కలవరపడద్దు, దుఃఖపడమాకు. నా శక్తిని కనుగ్రహిస్తాను, నా ఆత్మని కనుగ్రహిస్తాను. నీవు ఆత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, అపవాదిని అన్య భాషలలో మాట్లాడి ఎదిరించు. పారిపోతున్నాడు, పారిపోతున్నాడు, పారిపోతున్నాడు. ఇంట్లో ఉన్న బలహీనతలు పారిపోతున్నాడు. నీకు విరోధమైన నీ వ్యాపారానికి, నీ ఆత్మకి, నీ శరీరానికి విరోధమని పారిపోతున్నాడు. I destroy everything of Jesus. I destroy every death plans. Marna Dharma, in Pakistan, Akasamala Dharma, Gurahida, in Pachanindra Sansa, yes, Namade, Pandestuna, 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 Karwari Akula, Apavade, Satana, in Pangan Arkia Bestu.